నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. ఈనాటి వార్త. మోందా తుఫాను ప్రభావం కోస్తా ప్రాంతాల్లో నడిచే రైళ్లపై తీవ్ర ప్రభావం పడిందని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. తుఫాను దృష్ట్యా కోస్తా మీదుగా తిరిగే 116 రైళ్లను రద్దు చేశామని 6 రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నట్లు వివరించారు. ఇప్పటివరకు అయితే ఎలాంటి రైల్వే ఇన్స్టాలేషన్స్ కావచ్చు, ప్రాపర్టీస్ ఎక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి రాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా రైల్వే తన పెట్రోలింగ్ టీమ్స్ అన్నిటిని కూడా ఫీల్డ్లో ఉంచారు. రెగ్యులర్గా వాళ్ళు పెట్రోలింగ్ చేస్తే ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ వచ్చి తగు చర్యలు తీసుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్స్లో కూడా క్యాంప్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎక్కడైనా ఇబ్బందికరమైన ట్రాక్ రిలేటెడ్ డ్యామేజెస్ కానీ ఏదైనా ఈ తుఫాను సందర్భంగా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేందుకు అక్కడ టీమ్స్ని పెట్టడము, మెటీరియల్ ట్రైన్స్ ట్రైన్స్ క్యారింగ్ ట్రాక్ రిలేటెడ్ మెటీరియల్ కావచ్చు, సిగ్నల్ కమ్యూనికేషన్ రిలేటెడ్ మెటీరియల్ కావచ్చు, వాటన్నిటిని కూడా అన్ని స్ట్రాటజిక్ లొకేషన్లో పొజిషన్లో ఉంచాము. ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే కూడా ఇమ్మీడియట్గా రిస్టోరేషన్ చేసేందుకు కూడా చర్యలు చేసుకుంటా ఉన్నాము. ఇంతేకాకుండా విజయవాడలో, గుంటూరులో కూడా వార్ రూమ్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ సికింద్రాబాద్లో కూడా హెడ్ క్వార్టర్లో కూడా వార్ రూమ్ని ఎస్టాబ్లిష్ చేసి 24/7 పూర్తిగా మానిటర్ చేస్తూ ఉన్నాము, గైడ్ చేస్తూ ఉన్నారు ఫీల్డ్ స్టాఫ్కి. అంతేకాకుండా రెగ్యులర్గా స్టేట్ గవర్నమెంట్ మిషనరీతో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవడం కానీ సమాచారం ఇవ్వడం కానీ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ట్రాక్ రిలేటెడ్ విషయానికి వస్తే బ్రిడ్జ్ లొకేషన్స్ లేదంటే ట్రాక్కి దగ్గరగా ఉన్న చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, ఆ లొకేషన్స్ని మానిటర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కూడా రెగ్యులర్గా టచ్లో ఉండి ఆ వాటర్ లెవెల్స్కి సంబంధించిన సమాచారం కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తగు చర్యలు తీసుకుంటాం. మోండా తీవ్ర తుఫాన్ ప్రభావంతో విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొండ ప్రాంతం నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు స్వయంగా పరిశీలించారు. ప్రజల భద్రతను భరోసా కల్పిస్తూ ఎక్కడ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకునేలా సిబ్బందిని అప్రమత్తం చేశారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండ చర్యలు విరిగిపడేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను పరిశీలించి అక్కడ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. తుఫాను తీవ్రత దృష్ట్యా ముందు జాగ్రత్తగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని సిపి తెలిపారు. చాలా అప్రమత్తంగా పోలీస్ శాఖ ఉంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రాణ నష్టం అదేవిధంగా ఆస్తి నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా హోర్డింగ్స్ దాదాపు 605 హోర్డింగ్స్లో బ్యానర్స్ అనేది తొలగించడం జరిగింది. ఎందుకంటే బ్యానర్ ఉంటే ఆ హోర్డింగ్ పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ బ్యానర్స్ తొలగించడం జరిగింది. అదేవిధంగా చెట్లు కూడా కొంత పడిపోయే విధంగా పాత చెట్లు ఉన్నప్పుడు వాటిని కూడా కొన్ని ట్రిమ్ చేయడం జరిగింది. ట్రాఫిక్ కూడా ఎటువంటి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాము. కొంత ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. హైవే మీద వెస్ట్ బైపాస్ని ఉపయోగించుకుంటూ విజయవాడ నగరంలోకి పెద్ద పెద్ద లారీలు తర్వాత ట్యాంకర్స్ రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. అందరం కూడా సమాయత్తంగా ఉన్నాం. అదేవిధంగా మనకు దాదాపు 10,000 కెమెరాస్ ఉన్నాయి. ఆ కెమెరాస్ కూడా కొన్ని యాక్టివేట్ చేస్తున్నాము. సో ప్రాపర్టీ అఫెన్సెస్ లాస్ట్ టైం కొన్ని రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించిన క్రమంలో కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగాయి వరదల సమయంలో. సో వరదల సమయంలో మనకున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల చర్యలు చేపట్టినాము. ముఖ్యంగా ఇటువంటి వెకేట్ చేసిన రైళ్ళ దగ్గర ఖచ్చితంగా ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేయమని ఆల్ SHOస్కి మనం చెప్పడం జరిగింది. ప్రతి ఇటువంటి ప్లేసెస్లో, వెకేట్ చేసిన ప్లేసెస్లో ఎవిక్ట్ చేసిన హౌసెస్ని రక్షణగా పోలీస్ కెమెరాలు నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తున్నాము. కమాండ్ కంట్రోల్, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్, కలెక్టరేట్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఉంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థని ఉపయోగించుకుంటూ ప్రజలు చక్కటి సౌకర్యాలు పొందాలని చెప్పేసి నేను. మోందా తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో అలజడి నెలకొనింది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, డొంకులూరులో సముద్రం 20 అడుగులు ముందుకు వచ్చింది. కూడా ఈరోజు మోందా తుఫాన్ ప్రభావం వల్ల తడిసి ముద్దయిపోయి 30 లక్షల నష్టపోయామండి. ఇక్కడ సుమారుగా 200 మంది మత్స్యకార రైతులు ఉన్నారండి. మత్స్యకార రైతులకి సుమారుగా 2,000 మంది లేబర్ రైతులు కూడా ఉన్నారండి. వాళ్ళు పక్కన పెట్టుకున్నది మోందా తుఫాన్ ప్రభావం వల్ల. ఈ మోందా తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన రైతులందరికీ రెవెన్యూ సిబ్బంది మరియు లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యే బెందాలం అశోక్ గారు పరిశీలించేసి ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లి ఆ రైతులని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం. మోందా తుఫాను దృష్ట్యా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జలవనరుల శాఖ అధికారులు ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. కాలువలు కానీ, డ్రైన్స్ కానీ, రిజర్వాయర్స్ కానీ ఏవైతే ఉన్నాయో
ఎప్పటికప్పుడు పొంగకుండా చూసుకోవడంతో పాటుగా ఎక్కడైనా గండ్లు పడినా వెంటనే వాటిని పునర్నిర్మాణం చేసేటువంటి విధంగా ఎక్కడికక్కడ శాండ్ బ్యాగ్స్ కానీ కావాల్సినటువంటి ఫ్లడ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ముందుగానే సమకూర్చుకోమని చెప్పడం జరిగింది. ఉమ్మడి కృష్ణ, అందులో పర్టికులర్గా ఎన్టీఆర్ జిల్లాలో మరి రేపు కూడా అత్యధిక వర్షపాతం ఒక్క రోజులోనే 140-150 ఏదైతే ఏదైతే వాటర్ వర్షపాతం పడుతుందని ఏదైతే చెప్పడం జరిగిందో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని బుడమేరు లాంటి పరివాహక ప్రాంతం కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఒక ఎర్ర కాలువ కానీ, ఒక ఎర్మదరు డ్రైన్ కానీ, ఏదైతే ఒక బురద కాలువ కానీ, ఇట్లా ఏవైతే ఒక రైవాడ కానీ, ఒక ఏలేరు రిజర్వాయర్ కానీ, ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా స్పెషల్గా మనం దృష్టి పెట్టి వాటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో మోందా తుఫాన్ ప్రభావం ఉన్న 12 జిల్లాల్లో రేపు ఉదయం నుంచి రేషన్ దుకాణాల్లో నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 14,145 రేషన్ దుకాణాల ద్వారా 7 లక్షల మందికి సరుకులు అందిస్తున్నామని వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా 600 నుంచి 26 పెట్రోల్ బంకుల వరకు 35,450 లీటర్లు అందుబాటులో ఉంచామని అన్నారు. రైతుల కోసం రైతు సేవా కేంద్రాల్లో టరాఫ్లీన్లు అందుబాటులో ఉంచామని అన్నారు. తెలుసు, ప్రతి నెల 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న కార్డుదారులందరికీ కూడా మేము పౌర సరఫరాల శాఖ నుంచి రేషన్ అందిస్తూ ఉంటాం. దాన్ని సవరించి రేపు ఉదయం 9 నుంచే 12 జిల్లాల్లో కూడా, అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, ఈ జిల్లాలు 12 జిల్లాలకి గాను 14,145 ఫేర్ ప్రైస్ షాపులు రేపు ఉదయం నుంచే ప్రజలకి అందుబాటులో ఉంటాయి. సుమారు 7 లక్షల మంది లబ్ధిదారులు, కార్డు హోల్డర్స్ దీని ద్వారా లబ్ధి పొందొచ్చు. ఈ సరుకులు ఆల్రెడీ క్షేత్రస్థాయిలో మేము ఈరోజు చేర్చేసాం. మొబైల్ టవర్స్ ప్రత్యేకంగా ఎక్కడైతే కరెంటు పవర్ షార్టేజ్ ఉంటుందో అక్కడ జనరేటర్స్కి డీజిల్ కూడా మా శాఖ నుంచే మేము అందుబాటులో తీసుకొచ్చే విధంగా జిల్లా కలెక్టర్లని, జాయింట్ కలెక్టర్లకి ఆల్రెడీ ఈ సమాచారం అందించడం జరిగింది. వీటితో పాటు రైతులకి దాదాపు 30,000 టార్పాలిన్లు అందుబాటులో తీసుకొచ్చాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలోని మహాత్మా జ్యోతిరావు పులే సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని మంత్రి సవిత, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పరిశీలించారు. హాస్టల్ను క్షుణ్ణంగా పరిశీలించి వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులతో కలిసి వారు భోజనం చేశారు. బాలికల విద్యను పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. వసతి గృహంలోని వసతుల గురించి ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ వసతులు అభివృద్ధికి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని చెప్పారు. మరి సీనియర్ లీడరు, మరి మన ఎమ్మెల్యే గారిని అందరినీ, ఇక్కడ మా సెక్రటరీని అందరినీ పంపించారు ముఖ్యమంత్రి గారు. వెళ్ళి పిల్లలు ఎలా ఉన్నారో చూసి రండి, మీరు కష్టాలు ఏంటో చూడండి, వాళ్ళకి ఏం కావాలో అడిగి రండి అన్నారు. ఎవరు మన సీఎం గారు? మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? ఇప్పుడు రైస్ బాగుంటుందా? ముందు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుందా? ఏమి తేడా ఏంటి? ఇప్పుడు రైస్ తేడా ఏంటి? ఇప్పుడు లోకేష్ బాబు గారు మొత్తం ఆల్ హాస్టల్స్ కన్నిటికి అన్న బియ్యం పంపిస్తున్నారు. ఎందుకంటే ముందు లావు బియ్యంతో భోజనం చేసేవారు కాదు, ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఎడ్యుకేషన్ తో పాటు నాణ్యతమైన భోజనం కూడా కావాలని లోకేష్ బాబు గారు పంపిస్తున్నారు. మీ బ్యాగులు వచ్చాయా? ఏముంది బ్యాగ్ పైన? పేరు ఎవరి పేరు ఉంది? బ్యాగ్, యూనిఫామ్ అన్ని వచ్చాయా? బాగా క్లాసులు బాగా జరుగుతున్నాయా? ఇంకేంటి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లం లేదా? మీకు మీ ఎమ్మెల్యే గారు పర్మనెంట్ బిల్డింగ్ కావాలి మాకు అని అడుగుతుంటే మీరేం వద్దనే తట్టున్నారు. మీ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో అడిగారు, సీఎం గారు అడిగారు, మమ్మల్ని అడిగారు, పర్మనెంట్ బిల్డింగ్ కావాలి, మంచి బిల్డింగ్ కావాలి మా పిల్లలకని.
ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి మీకు మోందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పునరావాసం సహాయక చర్యలను గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. పత్తిపాడు గ్రామంలోని బీవీఆర్ జడ్పీ ఉన్నత పాఠశాల మరియు పెదనందిపాడు గ్రామంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న ప్రజలకు అందిస్తున్న వస్తువులు, ఆహారం, వైద్య సేవలు, శుద్ధ జల సరఫరా వంటి అంశాలపై సంబంధిత అధికారులను ఆరా తీశారు. ప్రజలకు పునరావాస కేంద్రాల్లో తగిన మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, రక్షణ సహాయక చర్యలు పోలీస్ శాఖ తరపున ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పోలీసు వారు సిద్ధంగా ఉంటారని, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అందరూ సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఎస్పీ సూచించారు. అనంతరం ఎస్పీ పునరావాస కేంద్రాల్లో చిన్నారులకు మరియు ప్రజలకు స్వయంగా భోజనం వడ్డించి పండ్లను పంచిపెట్టారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ అధికారులకు భద్రతా మార్గదర్శకాలను పాటించి క్షేమంగా ఉండాలని ఎస్పీ కోరారు. మన గుంటూరు జిల్లాలో కూడా ఈ ముంతా తుఫాన్ సంబంధించి ఇంపాక్ట్ బాగానే ఉంటుంది. సో దాన్ని బట్టి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా మినిమం ఆస్తి నష్టం జరిగేటట్టు అన్ని ఏర్పాట్లు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి చేయడం జరిగింది. ఎవరైతే ఈ టెంపరీ స్ట్రక్చర్స్లో ఉంటున్నారో, కచ్చా హౌసెస్లో ఉంటున్నారో, ఏదైతే పడిపోయే అవకాశం ఉంది అవందరినీ ఇవాక్యువేట్ చేసి రిలీఫ్ క్యాంప్స్కి తీసుకురావడం జరిగింది. రిలీఫ్ క్యాంప్స్లో మంచి భోజనము, అన్ని వసతి, అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా ఈ తుఫాన్ టైంలో ఎక్కడైనా చెట్లు పడితే, ఎలక్ట్రికల్ పోల్స్ పడితే ఇమ్మీడియట్గా దాన్ని క్లియర్ చేసేటట్టు కూడా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోప్స్, రెయిన్ కోట్స్, అదేవిధంగా జేసీబీలు, అదేవిధంగా ఈ ఎలక్ట్రికల్ కట్టర్స్ కూడా ఏర్పాటు చేసి పెట్టడం జరిగింది. సో ఎక్కడ కూడా ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయవచ్చు. అదేవిధంగా పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఉంది. అదేవిధంగా ప్రతి సబ్ డివిజన్లో కూడా కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే, ప్రాబ్లం ఉంటే, ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే, ఎక్కడైనా చెట్లు పడిపోతే, ఎక్కడైనా ఎలక్ట్రికల్ పోల్ పడిపోతే ఇమ్మీడియట్గా దాన్ని కాంటాక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమ్మీడియట్గా దాన్ని క్లియర్ చేసేటట్టు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ప్రిపేర్డ్గా ఈ తుఫాన్ ఫేస్ చేయడానికి మినిమం ఆస్తి నష్టం జరిగేటట్టు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మోందా తుఫాను ప్రభావం నేపథ్యంలో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని, కానీ అప్రమత్తంగా ఉండాలని వేమూరు నియోజకవర్గ శాసనసభ సభ్యులు నక్కా ఆనంద్ బాబు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన వేమూరు మండలం జంపని గ్రామం హైస్కూల్లో ఏర్పాటు చేసిన రీహాబిలిటేషన్ సెంటర్ను సందర్శించి అక్కడ ఆశ్రయం పొందుతున్న వారిని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశాలు ఇచ్చారు. తర్వాత ఆయన వేమూరు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో కలిసి మోందా తుఫాన్ ప్రభావంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాన్ ప్రభావం తక్కువగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎటువంటి అత్యవసర పరిస్థితులు ఎదురైన వెంటనే స్పందించాలని ఆయన సూచించారు. ప్రజల భద్రత కోసం ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని, ప్రజల ప్రభుత్వం యంత్రాంగంపై నమ్మకం ఉంచి సహకరించాలని అన్నారు. వేమూరు నియోజకవర్గంలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. బాపట్ల జిల్లా మీద కూడా పూర్తిగా ఉంటుందని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఈ జిల్లాలోని ముఖ్యంగా వేమూరు నియోజకవర్గ 5 మండలాల్లోని యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అన్ని సహాయక చర్యలు చేపట్టడానికి సంసిద్ధంగా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ తుఫాన్ యొక్క తీవ్రత ఏ విధంగా ఉండబోతా ఉందని. ఈరోజు, రేపు, ఎల్లుండి వరకు కూడా ఈ తుఫాను బీభత్సం కానీ, తుఫాను బలహీనపడ్డాక కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలను కూడా అప్రమత్తంగా ఉంచాల్సిన అవసరం ఉంది. అయితే ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని రకాలుగా సన్నద్ధతగా ఉంది. ప్రజలకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఆ ఇబ్బందులను తొలగించడానికి అన్ని చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష చేస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధులైన మాతో, మా పార్టీ నాయకులతో అందరితో కూడా కాన్ఫరెన్స్లు తీసుకొని అందరూ కూడా సంసిద్ధంగా ఉండండి. ఏ విపత్తు అయినా కూడా ఎదుర్కోవడానికి
మనం ధైర్యంగా సిద్ధంగా ఉండాలని చెప్పి వారు చెప్పిన ప్రకారం అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో స్పెషల్ ఆఫీసర్ నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో అందరూ కూడా అన్ని శాఖల అధికారులు అన్ని చర్యలు కూడా చేపట్టారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మన నియోజకవర్గంలో 89 గ్రామాలు ఉన్నాయి. 89 గ్రామాలకి 57 సచివాలయాలు ఉన్నాయి. 57 సచివాలయాల పరిధిలో కూడా ఈ రిహాబిలిటేషన్ సెంటర్లు ఏదన్నా తుఫాను తాకిడి బాగా పెరిగి పూరి గుడిసెల్లో కాలువ గట్ల ఉన్నటువంటి బలహీన వర్గాలు కానీ ఇతరత్ర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండే పరిస్థితుల్లో దాని నుంచి వారికి ఉపశమనం కలిగించడానికి రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకొచ్చి వాళ్ళని అక్కడ పెట్టి వారికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఈ 57 సచివాలయాల పరిధిలో కూడా ఏర్పాటు చేస్తాం. మోందా తుఫాను ప్రభావం వలన గుంటూరు నగర ప్రజలు ఇబ్బంది పడకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ కొవలమూడి రవీంద్ర తెలిపారు. ఎక్కడైనా సమస్య ఉంటే తమ దృష్టికి తెస్తే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంగళవారం నగర కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి మేయర్ బొంగళారబీడులోని వెంగమాంబ సత్రం మిర్చియాడ్ రైతులు విశ్రాంతి భవనంలో నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. వసతులు మరియు ఏర్పాట్లపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తుఫాన్ని ఎదుర్కోవడానికి జీఎంసీ ఆధ్వర్యంలో విస్తృత చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పునరావాస కేంద్రాల్లో సమగ్ర మౌలిక వసతులు కల్పించి ఆహారం, తాగునీరు అందించడం జరుగుతుందని అన్నారు. ఎక్కడా లోపాలు తలెత్తకుండా నోడల్ అధికారులను ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ మాట్లాడుతూ తుఫాన్ నేపథ్యంలో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 74 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. వాటిలో ప్రస్తుతం 1700 మంది ఉన్నారని, మంగళవారం రాత్రికి వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించామని, లోతట్టు ప్రాంతాల ప్రజలు తమ సమీప కేంద్రాలకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ బి శ్రీనివాసరావు, సిహెచ్ శ్రీనివాస్, నోడల్ అధికారులు, వివిధ డివిజన్ కార్పొరేటర్లు, అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తుఫాను హెచ్చరిక కారణంగా ముందస్తు సహాయ చర్యల్లో భాగంగా గుంటూరు కలెక్టర్ గారు, అట్లాగే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బొంగరాలబీడులో అంటే గుంటూరు పట్టణం అన్ని చోట్ల అంటే 57 డివిజన్లో ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రమాదం వస్తే, ఎక్కువ రెయిన్ పడినా, తుఫాను వస్తే ఎక్కడైతే మనం మునుగుతామో అక్కడ హౌసెస్లో వాటర్ వస్తాయనుకో ముందుగా కొన్ని సెంటర్స్ గుర్తించి ఆ సెంటర్స్ ప్రజలను తరలించారు. దానిలో భాగంగా వారందరికి కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తాను. ఇట్లాంటి సెంటర్లో అపత్కరమైన ఉన్నప్పుడే ప్రజలను మనం ఆదుకోవాలి. ఇది మన నాయకుడు నేర్పించిన బాట. తప్పకుండా మనందరం కూడా సమిష్టిగా కూటమి ప్రభుత్వంలో అందరూ కూటమి నాయకులందరూ కృషి చేసి గౌరవ అధికారులతో కలిసిమెలిసి ఎవరూ ఇబ్బంది పడకుండా, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా వారికి అన్ని తగిన సదుపాయాలు కలుపుతూ ప్రతి ఒక్కరు కూడా. గత 4 నెలల నుంచి గుంటూరులో ఆల్మోస్ట్ ప్రతిరోజు హెవీ రెయిన్స్ పడుతుంది. ఇప్పుడు సైక్లోన్ అంటే ఏంటంటే కంటిన్యూగా వర్షం ఉంటుంది. ఇప్పుడు మనకు నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షము అంత పెద్దగా ఎఫెక్ట్ ఉన్నట్ల కంటిన్యూగా పడుతుంది కాబట్టి లైట్గా పడుతుంది. అట్లనే మనకి లాస్ట్ 4 months నుంచి కురుస్తున్న భారీ వర్షాలు ఒక 2 hours 1.5 hours పడ్డాయి. పడ్డ వర్షం వల్ల వచ్చిన నీళ్లు ముఖ్యంగా మనకి గుంటూరు నగరంలో 3 మేజర్ డ్రైన్స్ ఉన్నాయి. మేజర్ డ్రైన్స్ ఏదన్నా ఓవర్ఫ్లో అయినప్పుడు ఆ వాటర్ 1 hour 1.5 hours రోడ్ల మీద ఉన్న సందర్భాలు చూసాం. తర్వాత ఆ వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఎక్కడా కూడా ఎందుకు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఆ ప్రాంతంలో వర్షాలు పడ్డప్పుడు చిన్నపాటి వర్షాలకు ఒక 12 ప్రాంతాలు నీట మునిగాయి.
అప్పుడు మనం వాళ్ళందరినీ షిఫ్ట్ చేసి రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టాం. ఈ సంవత్సరం ఈ 4 నెలల నుంచి కురుస్తున్నా కూడా ఎక్కడ కూడా మనం రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టాల్సిన అవసరం రాలేదు. ఇది తుఫాన్ వచ్చింది కాబట్టి ముందస్తు చర్యగా తీసుకున్నాం. ఏదేమైనా కూడా మేజర్ ట్రైన్స్లో కూడా డీసెంటేషన్ శాంపుల్ ట్రైన్స్కి ఒక 3 రోజుల నుంచి చేసుకుంటున్నాము. నమస్కారం. ఏదైతే ఈ మధు తుఫాన్ యొక్క జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. అలాగే ఎక్కడికక్కడ ఏర్పాట్లు కూడా చాలా కరెక్ట్గానే ఉన్నాయండి. ఇప్పుడే యార్డ్ వైపు కూడా వెళ్ళొస్తున్నాము. అక్కడ కూడా అధికార యంత్రాంగం శానిటేషన్ కానీ మెడిసిన్స్ అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కువగా ఈ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి సంచార జాతులు కానివ్వండి, అలాగే ఒరిస్సాకు సంబంధించినటువంటి ఈ ప్రవాస అంటే ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చినటువంటి శివారు ప్రాంతాల్లో గుడిసెలు చేసుకున్న వాళ్ళ అందరినీ కూడా ఈ ప్రాంతాలకు తరలించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎక్కడికక్కడ ఏ జిల్లాల్లో ఎక్కువగా ఈ యొక్క ఏలూరు కానివ్వండి, మచిలీపట్నం కానివ్వండి ఈ ఏరియాలో ఎక్కువగా ఉంది. మన గుంటూరు అంటే కొద్దిగా పెద్ద ఇదే ఇబ్బంది లేదు. కాకపోతే ముందు జాగ్రత్త చర్యగా అధికారులందరూ కూడా గట్టి చర్యలే తీసుకున్నారు. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఎవరైతే ఈ సంచార జాతులలో ఉన్నారో వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెయిన్గా శానిటేషను, పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి అంటువ్యాధులు రాకుండా. మొంతా తుఫాను దృష్ట్యా జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉంది. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మంగళవారం ఉదయం 7 గంటల నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రారంభించారు. ఇందులో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు కూడా ఉన్నారు. తుఫాన్ నేపథ్యంలో సహాయ పునరావాస కార్యక్రమాలను సన్నద్ధం ఏర్పాట్లు పరిశీలించారు. బుడంపాడులో పీకలవాగు అవుట్ఫ్లో డ్రైన్ పరిశీలించారు. డ్రైన్లో వరద నీరు సక్రమంగా ప్రవహించేలా అడ్డంకులు తొలగించాలని, నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అవుట్ఫ్లో డ్రైన్లో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు అడ్డుకోవడాన్ని ఏర్పాటు చేసిన ఇనుప జల్లెడ వల్ల వరద నీరు ప్రవాహం ఇబ్బంది ఉందని, వెంటనే దాన్ని తొలగించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. బుడంపాడు విష్ణు సదస్సులోని స్తంభాలగరు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ పారిశుద్ధ్యం, మంచినీరు, భోజన సౌకర్యాలను తనిఖీ చేశారు. కేంద్రంలో ఉన్న పిల్లలకు పాలు అందించాలని, అల్పాహారం, భోజనం, సురక్షితమైన తాగునీరు పంపిణీ చేయాలని అధికారులను సూచించారు. మరుగుదొడ్లు, విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు సక్రమంగా పనిచేసే విధంగా పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. జిల్లా యంత్రాంగానికి ప్రజలు సహకరించి పునరావాస కేంద్రాలకు తరలి రావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం తెరాలి సబ్ కలెక్టర్ సంజనా సింహాతో కలిసి మంగళవారం రెవెన్యూ డివిజన్ తాడేపల్లి మండలం పరిధిలోని వడ్డేశ్వరం కమ్యూనిటీ హాల్లో ఇప్పటం ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని ఊహిస్తే అచ్చటి నుండి తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలిరండి అంటూ జిల్లా కలెక్టర్ ఏ అమీం తన్సారియా అధికారులను ఆదేశించారు. మోందా తుఫాన్ దృష్ట్యా సోమవారం సాయంత్రం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మోందా తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉందని, వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నాయని, ఈ తరుణంలో ఎటువంటి సంఘటనలకు తావు లేకుండా పునరావాస కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. మంగళగిరి, కొత్తపేట, కలకలూరు, బకింగం కాలువ వద్ద, ఆత్మకూరు వద్ద కొంతమంది నివాసాలు ఉన్నారని, వారిని పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని, అదేవిధంగా ఎక్కడ ఉన్నా తక్షణమే చర్యలు తీసుకుంటామని, మంగళవారం ఉదయం నాటికి తరలించాలని ఆదేశించారు. పూరి గుడిసెలు, తాత్కాలిక గుడారాలు, శిథిలావస్థలో ఉన్న భవనాలు ఎవరూ ఉండరాదని స్పష్టం చేశారు. తుఫాన్ తీవ్రత మంగళవారం ఉదయం నుంచి ఎక్కువ కానుందని చెప్పారు. ప్రజలు తుఫాన్ల దృష్ట్యా ఇంటి వద్దనే ఉండాలని పిలుపునిచ్చారు. గుంటూరు ప్రజలందరికీ నా నమస్కారాలు. మీ అందరికీ కూడా తెలుసు, సైక్లోన్ మాంతా ప్రభావం మన గుంటూరు జిల్లాకు ఉంది కాబట్టి రేపు ఎల్లుండి కూడా ఉంటుంది. సో దీంట్లో మీరు అందరూ కూడా ఎవరు కూడా బయటకి రాకండి, ఇంటిలోనే ఉండండి. మీకు కావాల్సిన అత్యవసర వస్తువులు అరేంజ్ చేసుకోండి. మీ కూరగాయలు, ఫ్రూట్స్, ఎసెన్షియల్ మెడిసిన్స్, అదర్ ఫుడ్ ఐటమ్స్, మిల్క్, బ్రెడ్ ఇవి అన్నీ కూడా ముందే స్టాక్ చేసి పెట్టుకోండి. ఇంటిలోనే ఉండండి. అదేవిధంగా బయట
చెట్లు కింద ఓపెన్ స్పేసెస్లో ఉండకండి, ఎందుకంటే ఎక్కువ పిడుగులు కూడా పడతాయి. సో సేఫ్గా ఇంటిలోనే మీరు ఉండాలని కోరుతున్నాను. అదేవిధంగా గాలి కూడా చాలా వేగంగా వీచే అవకాశం ఉంది కాబట్టి మీ ఇంటి దగ్గర ఏదైనా షీట్స్, డ్రమ్స్, హోర్డింగ్స్ ఉంటే కూడా ముందుగానే తీసేసేయండి. ఇక్కడ కార్పొరేషన్ నుంచి కూడా, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీ ఇంటి పక్కన ఉన్న హోర్డింగ్స్ని రిమూవ్ చేయడానికి వస్తారు. వారు కూడా మీరు సహకరించండి. ఎవరైతే టెంట్లో, టెంపరీ టెంట్స్లో, గుడిసెల్లో, కూడారాల్లో ఉన్నవారికి మేమే ఇక్కడ రిలీఫ్ సెంటర్స్ అరేంజ్ చేసి ఉన్నాము. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని షిఫ్ట్ చేయడానికి. ఇది ఒక ముందస్తు చర్యలు తీసుకుంటున్నాము, ఎందుకంటే ఈ సైక్లోన్ టైంలో రేపు స్పెసిఫిక్గా చెప్పాలంటే రేపు ఆఫ్టర్నూన్ నుంచి ఎక్కువ గాలితో అతి భారీ వర్షాలు పడతాయి కాబట్టి ఆ టైంలో ఏదైనా పాత ఇల్లు పడిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగానే మిమ్మల్ని అటువంటి ఇల్లులో ఉన్న వారిని గుర్తు చేసి ఉన్నాము. దాదాపు ఒక 8,000 అలాంటి కచ్చా హౌస్ ఉన్నాయి. దాంట్లో ఉన్నవారు మిమ్మల్ని షిఫ్ట్ చేయడానికి మన సిబ్బంది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీ దగ్గరికి వస్తారు. వారికి సహకరించండి. దయచేసి మీరు ఏదైతే అరేంజ్ చేసి ఉన్నామో ఆ రిలీఫ్ సెంటర్స్కు మీరు రండి. మీకోసం రిలీఫ్ సెంటర్స్లో ప్రభుత్వం నుంచి మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు అరేంజ్ చేసి ఉన్నాము. మంచి భోజనం, మీకు కావాల్సిన డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ తుఫాన్ని మన జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం కాకుండా, ఎటువంటి ఆస్తి నష్టం కాకుండా ఎదుర్కోవడానికి మీరు ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్కు సహకరించాలని కోరుతున్నాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో భారీ వాహనాలు రావడానికి వీలు లేదని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. వెస్ట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు అధికారులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఏ ప్రాంతంలోనైనా మోందా తుఫాన్ ప్రభావం వల్ల కురిసిన వర్షం నీరు ఎక్కడైనా నిలబడకుండా డ్రైన్లోకి పోయే విధంగా చేయాలని అధికారులను సూచించారు. వర్షపు నీరు వల్ల ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటే వారు కంప్లైంట్ చేసిన వెంటనే స్పందించి ఆ సమస్యలను లేకుండా చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వాహనాలు అనుమతికి మించి లోడ్ తీసుకుని వెళ్లడం వల్ల రోడ్లు ధ్వంసం అవుతున్నాయని, వీటికి అనుమతులు ఎవరు ఇస్తున్నారంటూ ఆర్టీఓ అధికారులను, పోలీస్ ట్రాఫిక్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వాహనాల వల్ల గోతులు ఏర్పడి ప్రజలు ప్రమాదం బారిన పడుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ఏర్పడిన గుంతలను ఎప్పటికప్పుడు పూడ్చాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జీటీ రోడ్ అభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలంటూ గుంతల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆ ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు అత్యవసర సమయంలోనే బయటికి రావాలని కోరారు. మీరు ఎక్కడ ఏ ఏరియాలో కూడా వాటర్ అలాగా స్టాగ్నెంట్ అవ్వడానికి లేదు, డ్రైన్ అవుట్ చేసి తీరాలి. మీరు అది 24 hours లో డ్రైన్ అవుట్ అవ్వకపోతే మీరు యాక్షన్ తీసుకోవాలి. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే స్పందించాలి. సెకండ్, మీరు కంప్లీట్ గా ఓవర్లోడ్ వెహికల్స్ కాన్స్టిట్యున్సీలోకి రావడానికి వీలు లేదు. ఎట్టి పరిస్థితుల్లో దానికి మీకు ఎక్కడి నుంచి కాల్ వచ్చినా కూడా నాకు కాల్ రావాలి. ట్రాఫిక్ మాత్రం చాలా స్ట్రింజెంట్ గా ఎక్కడ ఓవర్లోడ్ ఆగినా కూడా దానికి మీరు పర్మిషన్ అడగండి, పర్మిట్ లెటర్స్ అడగండి, తీసుకోండి. అవన్నీ ఉంటేనే దానికి పర్మిషన్ ఇవ్వండి. ఓవర్లోడ్ వెహికల్స్ ని మీరు పర్మిట్ చేసినా ఐ వోంట్ యాక్సెప్ట్. ఇన్ కోఆర్డినేషన్ వెళ్ళకపోతే మీరు ఒకటే చెప్తాను సార్, ఇన్కమింగ్ రోడ్స్ ఏమున్నాయి కాన్స్టిట్యున్సీలో చెప్పండి. ఇన్కమింగ్ రోడ్స్ 6-7 ఉన్నాయి ఓపెనింగ్స్. 6-7 ఓపెనింగ్స్ లో మీరు కంటిన్యూస్ మానిటర్ చేస్తే ఈజీగా అందరూ దొరుకుతారు. అటు నుంచి కాకుండా మీకు వచ్చే ఛాన్స్, మీ డ్యూటీలు అన్నీ చేయాల్సిందే సార్. మీకు ఎక్కడ నాకు ప్రెషర్ ఫీల్ అవుతుంటే అదర్ ప్రెషర్స్, నా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రోడ్స్ అన్ని బాగుండాలి. దానికి ఎవరు కారణమైనా నేను, అది ఇంజనీరింగ్ ఫెయిల్ అయినా, R&B ఫెయిల్ అయినా, మైన్స్ ఫెయిల్ అయినా, ట్రాఫిక్ ఫెయిల్ అయినా, RDO ఫెయిల్ అయినా, ఈ 5 ఎలిమెంట్స్ ఎక్కడ ఫెయిల్ అయినా కూడా ఐ వోంట్ స్పేర్. దట్ ఈస్ మీరు దాన్ని కొంచెం సీరియస్ గా తీసుకోండి. R&B రోడ్లు ఇమీడియట్ గా డిచెస్ అన్ని పూర్తి చేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.